మొన్నే డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి పెట్టాను. పిల్లలు బాగా చదువుకున్నారు. 350 పిటిషన్లు వేశారు, కోర్టుకి వెళ్ళారు. ఉద్యోగాలు వస్తే నాకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. అడ్డుపడాలని అడ్డుపడ్డారు. 350 రిట్ పిటిషన్ అన్ని డిస్పోజ్ చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్క సంవత్సరం తర్వాత వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు మీరు చూస్తే 80% టీచర్లంతా నేను నియమించిన డిఎస్ఎల్ నుంచే వచ్చారు. ఏ స్కూల్ అన్నా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, 80% వాళ్ళే. డిఎస్సి అంటే తెలుగుదేశం, నాట్ ఓన్లీ అదే కాకుండా అధ్యాపకులకు గౌరవం పెంచాం. ఒకప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్లకు పోతే చదువు చెప్పే గురువులు రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి వారి యొక్క మెరిట్ పైనే వారికి పోస్టింగ్స్ ఇచ్చాం. అలాంటి పగడ్బందీగా చాలా చేశాం. ఇప్పుడు దాన్ని పవిత్రత దెబ్బతీయడానికి, అధ్యాపకులను అగౌరవపరచడానికి వాళ్ళేదో తప్పు చేశారు, లేకపోతే మ్యానిపులేషన్ చేశారనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు చెప్పింది కూడా మీరు చూస్తే ఎవరికో ర్యాంక్ వచ్చింది, ఆయన సర్టిఫికెట్స్ తీసుకురాలేదు. ఆయన వెరిఫికేషన్ రాకపోతే ఆయన తప్పది, ఆయన లోపాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. రెండవది, పిల్లలు చదువుకోవడమే కాదు స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి. చదువుకోవడం ఒకటే కాదు, స్కూలుకు పోయినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఇంపార్టెన్స్ ఆడుకోవడానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెంటల్గా ఎక్కడికక్కడ పిల్లలకు కూడా రిలీఫ్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ ఉద్యోగాలు ఇస్తే మీరెందుకు ఇచ్చారంటారు. డెఫినెట్గా ఇస్తాను. అది తెలుగుదేశం ఎన్డీఏ పాలసీ. గైడ్ లైన్స్ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారమే ఇచ్చాను తప్ప ఎక్కడా డీవియేషన్ లేదు. ఎక్కడో ఎవరో డబ్బులు అడిగారని ఇందులో అవినీతి జరిగిందంటారు. వీళ్ళ పిఏ 100 కోట్లు సంపాదించాడు, ఆయన ఆఫీసులో ఉండి దానికి సమాధానం చెప్పడు. నేను అందుకనే డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, జరగనియను. నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎక్కడా అవినీతి జరిగే సమస్య ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి కారణం ఒకటి ఉంది. గ్రూప్ 1 సర్వీస్, అడ్మినిస్ట్రేటర్స్ సర్వీస్ చేసే ఎంపిక చేసే సర్వీసు, అందులో ఇష్టానుసారంగా చేశారు. ఆఫీసులో పగడ్బందీగా సెక్యూరిటీ పెట్టి చేయాల్సిన గ్రూప్ 1 హైదరాబాద్ పంపించేశారు. మామూలుగా మామూలుగా అయితే హ్యాండ్ రైటింగ్తో మామూలుగా మాన్యువల్గా చేయవలసినటువంటి పరీక్షలు రుద్దేది మెకానికల్గా చేశారు, డిజిటల్గా చేసేశారు. కోర్టు తప్పుపట్టింది. కోర్టు తప్పుపట్టినా లెక్క పెట్టుకోలేదు. మళ్ళా కోర్టు డైరెక్షన్ ఇస్తే హోప్ ఐలాండ్లో చేశారు. మళ్ళీ కోర్టు తప్పడితే ఆఫీసులో 3వసారి చేశారు. ఇష్టానుసారంగా పిల్లల యొక్క భవిష్యత్తుని అంధకారం చేయడానికి చేశారు. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పగడ్బందీగా చేయాలి. అందులో కూడా చేసిన వాళ్ళు వాల్యుయేషన్ చూస్తే మామూలు టీచర్లు కూడా లేరు. ప్లంబర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అటెండర్లు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళు రివ్యూ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ వాస్తవాలు బయటపడతాయని
ఇష్టానుసారంగా రెచ్చిపోయి పనిచేస్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేరు. తప్పు చేయకపోతే ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరనేది నా ఆలోచన. నిన్న మీరు చూశారు వివేకానంద రెడ్డి గారి మర్డర్. బాబాయిని గొడ్డలతో లేపేసిన పార్టీ ఈ పార్టీ. ఆ రోజు నా మీద పెట్టారు ఆ నేరం. అలాంటివన్నీ కూడా చూశాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లో కూడా ప్రక్షాళన అవసరం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేసి వచ్చాను. వేలిగొండ మార్కాపురం జిల్లా 30 ఏళ్లకు మునుపు నేనే ఫౌండేషన్ వేసి ఈ కరువు సమయంలో ఈ నెల 31వ తారీఖున వారికి నీళ్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇది నాకు ఆనందం. ఈరోజు 250 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ ఇచ్చాను. ఈ ప్రభుత్వం వచ్చిన 2300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 పూర్తి చేశాం. అనకాపల్లికి నీళ్లు తీసుకొస్తాం. అది నాకు ఆనందం. ఇలాంటి పనులు మనం చేస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చి చేసినప్పుడు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీలో మంచి చెడులు విశ్లేషణ చేయాలి, చెడుని ఖండించాలి, మంచి ప్రోత్సహించాలి, అండగా నిలబడాలి. రేపు రాబోయే రోజుల్లో ఎవరు తప్పు చేసినా ఖండించే పరిస్థితి మీలో వస్తే తప్పులు చేసేవాళ్ళు చేయరని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ విషయాలన్నీ చేసి నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నా లక్ష్యంలో మార్పు ఉండదు. నా లక్ష్యం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. దీన్ని నిర్మించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి 3-4 ఇష్యూలు చెప్పారు. తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. తొందరలో నేను కూడా ప్రయత్నం చేస్తా. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఒక 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ఉంటే మంచి ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా తయారు చేయండి. తప్పకుండా ఎక్కడ ఇండస్ట్రీ వచ్చినా మార్కెట్ చేసే బాధ్యత, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.